బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిన్న సీఎంపై ఫిర్యాదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కౌశిక్ రెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అటు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ రావును అడ్డుకుని అరెస్టు చేశారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. హరీష్ ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదమ్మా ఎవరి బండి అభిబుల్లా ఎవ్రీడే సండే ప్రతిరోజు మీరే అనుకుంటున్నాం. గచ్చిబౌలిలో బీఆర్ఎస్ నేతల అరెస్టుకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో కౌశిక్ రెడ్డిని అరెస్టు పర్వాన్ని అడ్డుకునేందుకు హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. అయితే హరీష్ రావును కూడా పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మనకు అర్థమవుతున్నాయి. నిన్న బంజారాహిల్స్ లో పోలీసులతో కౌశిక్ రెడ్డి కొంత వాగ్వాదానికి దిగడంతో పోలీసుల విధులకు అడ్డు తగిలారంటూ కూడా పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇక బీఆర్ఎస్ నేతల అరెస్టులకు సంబంధించి మరింత అప్డేట్ సాధించేందుకు ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, ఈ ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది. అయితే ముందుగా హరీష్ రావు అక్కడికి వెళ్లడంతో హరీష్ రావునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే హరీష్ రావును ఎక్కడికి తరలించేది మాత్రం ఇప్పటి వరకు పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రాథమికంగా గచ్చిబౌలికి పోలీస్ స్టేషన్ కు తరలిస్తారన్న ఒక సమాచారం మాత్రం మనకు అందుతుంది. హరీష్ రావుని అదుపులోకి తీసుకున్న అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి వెళ్లడం, అక్కడ పోలీసు అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న నమోదైన కేసుకు సంబంధించి ఈ ఉదయమే పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి నివాసానికి భారీగా పోలీసులు చేరుకోవడం విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కూడా కౌశిక్ రెడ్డి అండగా ఉండాలన్న ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. దీంతో ముందుగా పోలీసులు హరీష్ రావును కౌశిక్ రెడ్డి కూడా తీసుకున్నారు. హరీష్ రావు వస్తున్నారన్న సమాచారంతో కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న నివాసం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టుగా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. నిన్న కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా పలు కేసులు నమోదు చేసి ఈరోజు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి వెళ్లడంతో ఆ అరెస్టుకు సంబంధించి కొంత మాట్లాడేందుకు, కొంత అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అందులో భాగంగా హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, వీరంతా కూడా కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డితో పాటు మాజీ మంత్రి హరీష్ రావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నేతల అరెస్టుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. నిన్నటి దృశ్యాలు కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఇదమ్మా ఎవరి బండి అభిబుల్లా